ట్రంప్ బైడెన్ హత్యకు కుట్ర, దోషిగా తేలిన పాకిస్తాన్ వ్యాపారి. ఇరాన్ టాప్ కమాండర్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా ఇతర రాజకీయ నేతల హత్యకు కుట్ర జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తానీ వ్యాపారి ఆసిఫ్ మర్చెంట్ ను యుఎస్ లోని బ్రూక్లిన్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ మేరకు తాజాగా తీర్పు వెల్లడించింది. ఇరాన్తో సంబంధాలున్న ఇతడికి ఈ కుట్ర కేసులో జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ట్ వద్ద ఆసిఫ్ మర్చెంట్ శిక్షణ పొందినట్లు రుజువైందని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. ప్రముఖ రాజకీయ నాయకుల హత్య కోసం ఐఆర్జీసీ తనను 2024లో అమెరికాకు పంపించిందని అతడు విచారణలో అంగీకరించాడు. అయితే తుది లక్ష్యం ఎవరనేది తనకు వెల్లడించలేదని తెలిపాడు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసులో ఉన్న నిక్కీ హేలీతో సహా పలువురు కీలక రాజకీయ నేతలు తమ టార్గెట్ లో ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ గతంలోనే ఖండించింది. ఈ హత్య కుట్రతో తమకు సంబంధం లేదని తెలిపింది. ఇక పాకిస్తాన్లోని పలు బ్యాంకుల్లో కూడా కొన్నేళ్ల పాటు పనిచేసిన ఆసిఫ్ ఆ తర్వాత వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అతడికి పాక్ లో వివాహం కాగా ఇరాన్ కు చెందిన మహిళను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. 2024 ఏప్రిల్లో అమెరికాకు వచ్చిన ఆసిఫ్ కిరాయి హంతకుల ఏర్పాటు కోసం ఓ వ్యక్తితో తన ప్రణాళిక గురించి చర్చించాడు. అయితే ఆ వ్యక్తి అండర్ కవర్ లో ఉన్న అధికారిగా సమాచారం. అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ఒకరోజు ముందు అండర్ కవర్ అధికారి సమాచారం మేరకు ఆసిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ కు పారిపోయేందుకు విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా అతన్ని భద్రతా అధికారులు పట్టుకున్నారు. తాజాగా అమెరికా కోర్టు ఆసిఫ్ ను దోషిగా తేల్చింది.